సాగునీటి ప్రాజెక్టులపై ఈ నెల 31న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. నీళ్లు నిజాలు పేరిట జరగనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అసత్య ప్రచారానికి ఈ సమావేశం ద్వారా తిప్పికొడతామని తెలంగాణ జాగృతి పేర్కొంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేసింది. కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతోనే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల సమర్థ వినియోగం మీదనే స్పష్టత లేదని ఆరోపించారు జాగృతి నేతలు.